హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ తెలుగులోని ఫస్ట్ లెసన్ అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ లెసన్ ఏముంది? త్యాగనిరతి. ఫస్ట్ లెసన్ 8th క్లాస్లోని ఫస్ట్ లెసన్ త్యాగనిరతి. దీని యొక్క రచయిత నన్నయ్య. ఫస్ట్ కవి పరిచయం నేర్చుకుందాం. కవి నన్నయ్య. కాలం క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ్య ఆస్థానం ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. ఇతడు తూర్పు చాళుక్యుల్లో ఒకడు. ఈ యొక్క రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పాలించేవాడు. నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య యొక్క బిరుదులు: వాగనుశాసనుడు, శబ్దశాసనుడు, ఆదికవి. ఓకేనా. శైలి, అతని యొక్క శైలి కథాకథన శైలిగా ఉండేది. అనువాద పద్ధతులు: స్వేచ్ఛానువాదం అంటే స్వతంత్ర అనువాదం. నెక్స్ట్ అతని యొక్క రచనలు నేర్చుకుందాం. రచనలు: మహాభారతంలో ఆది, సభ, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు అనువాదించాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృత భాషలో వ్రాశారు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృతంలో రాసిన వారు ఎవరు? నన్నయ్య. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంతకుముందు డిఎస్సిలో అడిగిన క్వశ్చన్. శ్రీవాణి గిరిజాచిరాయ. నన్నయ్య భారతంలో తొలి శ్లోకం శ్రీవాణి గిరిజాచిరాయ. నన్నయ్య భారతంలో మైలురాళ్ళు. రాజకులైన భూషణ. నన్నయ్య భారతంలో తొలి పద్యం రాజకులైన భూషణ. శారద రాత్రులు. భారతంలో నన్నయ్య రాసిన తుది పద్యం అంటే చివరి పద్యం ఏది? శారద రాత్రులు. తొలి పద్యం రాజకులైన భూషణ అనేది తొలి పద్యం. వ్యాసుని సంస్కృత భారతాన్ని తెలుగులో అనువాదించిన కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. వ్యాసుడు రచించిన భారతం అనేది సంస్కృతంలో ఉండే, దానిని తెలుగులో రాసిన వారిలో మొదటివారు ఎవరు? నన్నయ్య. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి నన్నయ్య యొక్క రచనలు. నన్నయ్య రచనలు ఏంటివి? ఆంధ్ర శబ్ద చింతామణిని తెలుగు సంస్కృతంలో రాశాడు. అలాగే తెలుగులో అనువాదించిన కవిత్రయంలో మొదటివాడు, భారతాన్ని తెలుగులో అనువాదించిన కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. తొలి పద్యము రాజకులైన భూషణ, తుది పద్యము శారద రాత్రులు, తొలి శ్లోకం శ్రీవాణి గిరిజాచిరాయ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కవితా లక్షణాలు: అక్షరమ్యత, ప్రసన్న కవితార్థయుక్తి, నానా రుచితార్థ సూక్తి నిధిత్వం. అక్షరమ్యత అంటే దేహం, ప్రసన్న కవితార్థయుక్తి అంటే హృదయం, నానా రుచితార్థ సూక్తి నిధిత్వం మనస్సు. ఇతని యొక్క అనువాద పద్ధతులు స్వేచ్ఛానువాదం, స్వతంత్ర అనువాదంగా ఉండేది. ఇతర రచనలు: చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం, రాఘవాభ్యుదయం. ఇతని యొక్క రచనలు ఏంటివి? ఇంకా చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం, రాఘవాభ్యుదయం. ఈ యొక్క త్యాగనిరతి అనే పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఏంటిది? ఇతిహాస ప్రక్రియ. ఇతిహాసం అంటే ఏంటిది? ఇది ఇట్లా జరిగింది అనే అర్థంలో వాడేది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని చెప్పేవన్నీ ఏంటివి? ఇతిహాసాలు. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. ఈ యొక్క ఇతిహాస కథలు అనేవి గ్రంథస్థం కాకముందు వాగ్రూపం అంటే చెప్పుకునే దానిలో ఉండేవి, మాటల రూపంలో మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకు గ్రంథాల రూపంలో వచ్చాయి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలు ఏవి? భారతం, రామాయణం. ఎందుకంటే ఇతిహాసం అంటే ఏమని నేర్చుకున్నాం? ఇది ఇట్లా జరిగింది అని చెప్పుకునేవన్నీ ఇతిహాసాలు. భారత రామాయణాలను కూడా మనం ఇట్లా జరిగింది అని చెప్పుకుంటాం కాబట్టి భారత రామాయణాలు అనేవి ఇతిహాసాలు. ఈ పాఠాన్ని, త్యాగనిరతి పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహించారు. ఈ యొక్క త్యాగనిరతి అనేది దేని నుంచి గ్రహించారు అంటే శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహించారు. దీని యొక్క ఇతివృత్తం ఏంటిది? త్యాగగుణం. ఓకేనా. ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి త్యాగగుణం. ఓకే ఫ్రెండ్స్, ఇది కవి పరిచయం, అలాగే పాఠం యొక్క పరిచయం. ఇది చదవండి, ఆలోచించి చెప్పండి అని ఉంది. ఇది ఒకసారి చూసుకుందాం. ఈ పేర దదీచి మహాతపశ్శాలి. దదీచి అనే వ్యక్తి తపశ్శాలి. చ్యవన మహర్షి పుత్రుడు. దదీచి ఎవరి పుత్రుడు? చ్యవన మహర్షి యొక్క పుత్రుడు దదీచి. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా వాటిని దాచిపెట్టమని దదీచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దదీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు
తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నారు. అట్లా దదీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇందులో ఎవరి గురించి ఉంది? దదీచి యొక్క త్యాగం గురించి ఉంది. అసలు అతను ఏం త్యాగం చేశాడు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మంచిగా. దదీచి అనే వ్యక్తి ఎవరి యొక్క పుత్రుడు? చ్యవన మహర్షి యొక్క పుత్రుడు. రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుంటే వీటిని దాచిపెట్టమని దేవతలు దదీచికి ఇచ్చి వెళ్తారు. అప్పుడు ఎంతకాలం ఎదురు చూసినా ఆ యొక్క దేవతలు తిరిగి రాకపోయేసరికి ఆ యొక్క అస్త్రాలను దదీచి కరిగించి నీరుగా మార్చి తను తాగుతాడు. తాగిన తర్వాత కొన్ని రోజులకు దేవతలు వచ్చి మా అస్త్రాలు మాకు ఇవ్వమని అడుగుతారు. అప్పుడు ఆ అస్త్రాలు అనేవి తను తాగేశాడు కదా, తన ఎముకలకు పట్టి ఉన్నందువలన నేను అగ్నిలో నా శరీరాన్ని దహించుకుంటాను, అప్పుడు నేను నా యొక్క అస్థికల నుంచి మీ యొక్క అస్త్రాలను తీసుకోండి అని చెప్తాడు. అట్లా దదీచి ఎముకల నుండి తయారైన అస్త్రం ఏంటిది? ఇంద్రుని యొక్క వజ్రాయుధం అనేది తయారైంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంద్రుని యొక్క వజ్రాయుధం అనేది ఎవరి ఎముకలతో తయారైంది? దదీచి ఎముకలతో తయారైంది. ఓకేనా, ఇందులో మనకి దదీచి ఎవరు? చ్యవన మహర్షి యొక్క పుత్రుడు. దదీచి చేసిన త్యాగం ఏమిటి? తన యొక్క శరీరాన్ని యోగాగ్నిలో దహించుకున్నాడు. ఓకే, పాఠం నేపథ్యం. అసలు ఈ పాఠంలో ఏముంది అనేది ఈ పేరాలో ఉంటుంది. పూర్వకాలంలో శిబి భృంగతుంగం పర్వతంపై యజ్ఞం చేశాడు. శిబి అనే వ్యక్తి ఎక్కడ యజ్ఞం చేశాడు? భృంగతుంగ పర్వతంపై యజ్ఞం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగుణాలను పరీక్షించాలనుకున్నారు. ఎవరు శిబి చక్రవర్తి గుణాలను పరీక్షించాలనుకున్నారు? ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు. వీళ్ళిద్దరూ శిబి చక్రవర్తి యొక్క గుణగుణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. అగ్నిదేవుడు ఏ విధంగా మారాడు? పావురంగా మారాడు. ఇంద్రుడు డేగ రూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది. ఈ పాఠం నేపథ్యం ఏంటిది? పూర్వకాలంలో శిబి భృంగతుంగ పర్వతంపై యజ్ఞం చేసేవాడు. ఆ యొక్క శిబి యొక్క గుణగణాలను తెలుసుకోవడానికి ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు ఇద్దరు అతని యొక్క గుణాలను పరీక్షించాలనుకున్నారు. అప్పుడు అగ్ని పావురంగా మారాడు, ఇంద్రుడు డేగ రూపంలో ధరించాడు. డేగంటే భయంతో పావురం వెళ్ళి శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరుతుంది. ఇది ఈ పాఠం యొక్క నేపథ్యం. ప్రవేశిక ఫ్రెండ్స్, మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క వేయడు. అది ఎట్లనో ఈ పాఠంలో నేర్చుకుందాం. పావురం శిబి చక్రవర్తి వద్దకు వెళ్ళి శరణు కోరుతుంది కదా, అప్పుడు ఆ యొక్క శిబి చక్రవర్తి ఏం చేస్తాడు? తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక త్యాగం అనేది చేస్తాడు. ఆ త్యాగం గురించి మనకు ఈ పాఠంలో చెప్పడం జరిగింది. ఈ పాఠం యొక్క వివరణ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇందులో శిబి చక్రవర్తి అనే ఒక మహర్షి ఉండేవాడు. ఈ యొక్క శిబి చక్రవర్తి భృంగతుంగ పర్వతంపై తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని యొక్క గుణగుణాలను పరీక్షించాలని ఇంద్రుడు అగ్నిదేవుడు ఇద్దరు అనుకుంటారు. అప్పుడు అగ్నిదేవుడు పావురంగా మారుతాడు, ఇంద్రుడు డేగ రూపంలో మారుతాడు. డేగ అంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి నన్ను రక్షించమని అడుగుతుంది. అప్పుడు శిబి చక్రవర్తి పావురంను కాపాడాలని నిశ్చయించుకుంటాడు. అప్పుడు డేగ శిబి చక్రవర్తితో ఈ విధంగా అంటుంది. అక్కడ ఏ విధంగా ఉంటుంది? ఓ శిబి చక్రవర్తి, నీవు సత్యధర్మాలను ఆచరించడం చేత కలంకం లేని వాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకడం చేయకుండా న్యాయమేనా అని డేగా శిబి చక్రవర్తిని అడుగుతుంది. నువ్వు సత్యధర్మాలను ఆచరించడంలో గొప్పవాడివని విన్నాడు. ఈ సమయంలో నా ఆహారం నాకు దొరకకుండా చేయడం న్యాయమేనా అని శిబి చక్రవర్తిని డేగా అడుగుతుంది. అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృద్ధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లయితే నా పిల్లలు భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించడం ధర్మానికి వ్యతిరేకమే కదా అని శిబిని డేగా అడుగుతుంది. ఒక్క ప్రాణం కోసం ఆలోచిస్తున్నావు. నేను ఆకలి తీర్చుకోకపోతే నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయినట్లయితే నా పిల్లలు భార్య కూడా బతకజాలరు. ఈ ఒక్క పావురాన్ని కాపాడడం నీకు ధర్మమేనా అని అడుగుతుంది. ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మం అని మనస్సులో తలుచుకోరు. ధర్మం అనేది అన్నిటికీ మేలు కలిగించేదిగా ఉండాలి. నువ్వు ఇది ధర్మం అనుకుంటున్నావు, కానీ ఈ ధర్మం అనేది అన్నిటికీ మేలు కలిగించేదిగా ఉండాలి. ఇలాంటి ధర్మం అనేది నా ఆకలిని
తీర్చలేకపోతుంది. నేను ఆకలితో బాధపడుతున్నాను. ఆకలితో నా ప్రాణాలు పోతే నా పిల్లలు భార్య కూడా బతకరు కదా అని చెబుతుంది డేగ. ఈ పావురం నాకు వేదంచే నిర్దేశించబడిన ఆహారం. ఈ పావురం డేగలు పావురాలను తింటాయి అనే వేదవాక్యం కూడా ఉన్నది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వుమని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు. డేగ ఏమని అడిగింది? ఈ పావురం అనేది నాకు ఆహారం, అది వేదంచే నిర్దేశించబడిన ఆహారం, కాబట్టి ఈ ఆహారాన్ని నాకు ఇవ్వమని శిబిని డేగ అడుగుతుంది. దానికి బదులుగా శిబి ఏం చెప్పాడు? ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడైనా రక్షించుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టాడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు అని శిబి డేగను అడుగుతాడు. ఈ యొక్క పావురం అనేది ప్రాణభయంతో వచ్చి నా దగ్గరికి వచ్చి నా ప్రాణాలు రక్షించుమని నన్ను వేడుకుంది. అలాంటి నా దగ్గరికి వచ్చిన ఆశ్రితుడిని నేను ఎట్లా విడిచిపెడతాను? నీవే చెప్పు అని శిబి చక్రవర్తి డేగను అడిగాడు. నీవు పక్షిని అయినప్పటికీ ధర్మం తెలిసిన దాని వలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టడం కన్నా అధర్మం మరొకటి ఉంటుందా? డేగ ఏమంటుంది? ఈ యొక్క పావురాన్ని విడిచిపెట్టమని శిబిని అడుగుతుంది. అప్పుడు శిబి ఇట్లా అంటాడు, నీవు పక్షివి అయినప్పటికీ కూడా ధర్మం తెలిసినట్లు మాట్లాడుతున్నావు. నా దగ్గరికి రక్షించుమని వచ్చి నన్ను కోరుకుంది, కాబట్టి తనని నేను ఇప్పుడు నీకు ఇవ్వడం ధర్మం అవుతుందా? కాదు కదా. అలాంటి అధర్మం అనేది మరొకటి ఉండదు కదా అని అడుగుతుంది. నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా అని శిబి అడుగుతాడు. నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీనికన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు, దీన్ని మాత్రం నేను విడవను అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది. శిబి ఏమంటాడు? ఈ అడవిలో ఈ యొక్క పావురమే ఉందా? ఎన్ని జంతువులైనా ఉన్నాయి కదా. ఆ జంతువు యొక్క మాంసాలు నీకు నేను ఇంకా ఎక్కువగా ఇస్తాను, ఈ పావురం కంటే ఎక్కువగా ఇస్తాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు, ఈ పావురాన్ని వదిలిపెట్టు అని శిబి డేగను అడుగుతాడు. అప్పుడు డేగ ఏమంటుందంటే, ఓ రాజా, ఈ పావురం నాకు సహజ సిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టుమని అడుగుతుంది. అప్పుడు డేగ ఏమని అడుగుతుంది? ఈ పావురం అనేది నాకు సహజ సిద్ధంగా ఉండే ఆహారం. నువ్వు ఈ పావురాన్ని రక్షించాలనుకుంటే ఆ పావురం ఎంతైతే బరువు ఉంటుందో అంత బరువుకు తగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వమని ఈ యొక్క డేగ అనేది అడుగుతుంది. అప్పుడు డేగ ఆ విధంగా అనగా సంతోషించి శిబి, పక్షులన్నిటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్న వైపే తక్కెడ మొగ్గుతుంది. డేగ ఆ విధంగా నీ శరీరంలోని మాంసాన్ని నాకు దాని బరువుకు తూగినంత ఇవ్వు అని అడగంగానే శిబి సంతోషించి ఏం చేశాడు? తన శరీరంలోని ఒక భాగాన్ని కొంత మాంసాన్ని కోసి తూకంలో వేస్తున్నాడు. పావురం బరువుతో జోకుతున్నాడు. ఎప్పటికీ కూడా అసలు ఆ బరువు అనేది ఈక్వల్ అవ్వటం లేదు. అప్పుడు ఏం చేస్తాడు? తన దేహం మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం వైపే తక్కెడ మొగ్గుతున్నది. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగకపోవడంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కడలో కూర్చున్నాడు. తానే మొత్తం ఆ యొక్క తూకంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్నిదేవుడు మెచ్చుకున్నారు. ఏం చేశారు? అసలు అక్కడ డేగా పావురంగా ఉన్నది ఎవరు? ఇంద్రుడు మరియు అగ్నిదేవుడే కదా. అతడు చేసిన త్యాగాన్ని చూసుకొని మెచ్చుకున్నాడు. ఎంతటికీ ఆ యొక్క తూకం అనేది ఈక్వల్ కాకపోయేసరికి ఏం చేస్తాడు? ఈ యొక్క శిబి చక్రవర్తి తానే మొత్తంగా ఆ యొక్క తూకంలో కూర్చుంటాడు. ఈ యొక్క త్యాగాన్ని చూసిన ఈ యొక్క అగ్నిదేవుడు మరియు ఇంద్రుడు తనని మెచ్చుకుంటాడు. డేగా పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజ రూపాలతో సాక్షాత్కరించి నీ ధైర్య శౌర్య గుణాలను చాలా గొప్పవి, ఇవి ఇతరులకు సాధ్యం కావు, కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు ఈ యొక్క శిబి చక్రవర్తి యొక్క గుణగుణాలను పరీక్షించారు. ఏ విధంగా పరీక్షించారు? అతన్ని ఈ విధంగా పరీక్షించారు. ఓకేనా ఫ్రెండ్స్? పాఠం అనేది అర్థమైంది కదా. ఇందులో ఏముంది మనకి? పావురం రూపంలో ఉన్నది ఎవరు? డేగ.
పావురం రూపంలో ఉన్నది అగ్ని, డేగ రూపంలో ఉన్నది ఇంద్రుడు. ఇవి రెండు. పావురం డేగను చూసి భయపడుతూ ఎవరి వద్దకు వచ్చి శరణు కోరింది? శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరుతుంది కదా. ఆ శరణు కోరినప్పుడు డేగ అనేది ఏమడుగుతుంది? తన యొక్క మాంసాన్ని ఇవ్వమని అడుగుతుంది. శిబి ఎన్ని చెప్పినా వినకపోయేసరికి నీ యొక్క మాంసాన్ని నాకు ఇవ్వు, పావురానికి తూగినంత మాంసాన్ని నాకు ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు శిబి ఆ యొక్క మాంసం అనేది ఎంతకీ తూగకపోయేసరికి తన శరీరాన్ని ఆ యొక్క తూకంలో వేస్తాడు. ఈ యొక్క త్యాగగుణాన్ని చూసిన ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు సంతోషించి ఈ యొక్క శిబి చక్రవర్తిని మెచ్చుకుంటారు. ఇది ఈ పాఠం యొక్క నేపథ్యం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ పాఠంలోని గ్రామర్ అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.